ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయంలోని 3వ బ్లాక్ లో అబ్గారీ గనులు భూగర్భ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులు అధికారుల మధ్య ప్రత్యేక పూజల అనంతరం కొల్లు రవీంద్ర బాధ్యతలు తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రసాద్ ద్వారా సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు. ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలనా కార్యక్రమాలు చేసుకోవడంలో అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు సెక్రటేరియట్ లో మరి విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్ నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. విపరీతంగా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, బయట ఇల్సిట్ లిక్కర్ కానీ, సారా తాగి జంగారెడ్డిగూడెంలో దాదాపు 50-60 మంది చనిపోయారు. కేవలం వీళ్ళు చేసినటువంటి విధానాల వల్లే. ఇవాళ ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆలోచించి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని త్వరలోనే బెస్ట్ పాలసీ ఎక్సైజ్ లో కూడా చేస్తాం జరుగుతుంది. టోటల్ అందరి మీద అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అధికారులు, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయినారో ప్రజాప్రతినిధులు, చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవతా